ఒకసారి నేను గిటార్ వాయిస్తా గైస్, చూడండి ఎట్లా వస్తుందో. గిటార్ ప్లే రాదు, మన గిటార్ ఇచ్చాడు గైస్. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందు వాళ్ళందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్ గాయ్స్. సో నేను ఇలా కటింగ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా గాయ్స్. కటింగ్ చేసుకోకుంటే కంపెనీకి అయితే రాకని చెప్తాడు. సో కటింగ్ చేసుకోవడానికి గడ్డం తీసుకోవడానికి అయితే వెళ్తున్నా గాయ్స్. చూడండి ఎట్లున్నదో. ఇప్పుడు గుండె చేసుకొని వస్తా గాయ్స్. ఇప్పుడు గుండె చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంది గాయ్స్. 1 కిలోమీటర్ వెళ్ళి కటింగ్ అయితే చేయించుకుంటాం గాయ్స్. నేను మన బ్రో అయితే చేయించుకుంటాడు. ఇద్దరం అయితే చేయించుకుంటాం గాయ్స్. ఇప్పుడు వెళ్తాను. సో మన వాళ్ళు తొందర పోతారు గాయ్స్. చూడొచ్చు ముంగట. మనం ఇద్దరం కొంచెం వెనకాల పోతాం గాయ్స్. ఇప్పుడు పోయి కటింగ్ అయితే చేయించుకుంటాం. కలుద్దాం గాయ్స్ దారిలా. ఊర్లకైతే వచ్చేసాం గాయ్స్. చూడొచ్చు మన వాళ్ళు ముంగట అయితే పోతారు గాయ్స్. చూడొచ్చు. నేను కూడా వెళ్తాను గాయ్స్. కలుద్దాం కటింగ్ షాప్ దగ్గర. నమస్తే. మావాడైతే కటింగ్ చేపిస్తాను గాయస్. ఇప్పుడు నేను చేపించడానికి అయితే వెళ్తున్నా. మావాడు ఇక్కడైతే చేపిస్తాను గాయస్. చూడొచ్చు ఈ షాప్ లో. నాకు కటింగ్ తొందరగా కావాలని వేరే దగ్గర అయితే చేపిస్తున్నాం గాయస్ ఇద్దరిది. సో ఒక దగ్గర ఇద్దరిది కాదని వేరే దగ్గరకి అయితే వెళ్తున్నాం గాయస్. మావాడి ఇక్కడ అయితే అని నాకు అక్కడ చేపించుకుని వస్తా గాయస్. సో ఇద్దరం కలిసి తొందర అయిపోతుంది. ఇంటికి అయితే వెళ్తాం గాయస్. మావాడు చూడొచ్చు చిరగన నవ్వుతాడు. సో వెళ్తాను గాయస్. కలుద్దాం కటింగ్ షాప్ దగ్గర. ఇంకా ముంగట మార్కెట్ కూడా ఉంది గాయస్. చూపెడతా మీకు. సండే మార్కెట్ అంట గాయస్. చూడొచ్చు ఎంత రష్ ఉందో. ఈ బట్టల షాప్ దగ్గర అయితే ఎగవాడు తీసుకుంటారు గాయస్. చూడొచ్చు. కూరగాయలు కూడా మార్కెట్ ఉంది గాయస్. చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. వచ్చేసాం గాయస్ కటింగ్ షాప్ దగ్గరికి. సో మార్కెట్ లో అయితే బాగా రష్ ఉంది గాయస్. చూడొచ్చు ఘోరంగా రష్ ఉంది గాయస్. సండే మార్కెట్ అనుకుంటా. ఇక్కడ అయితే కటింగ్ చేపిస్తాను గాయస్. నేను మావాడు అక్కడ చేపిస్తాడు, నేను ఇక్కడ చేపిస్తున్నా గాయస్. తొందరగా కావాలి మన కటింగ్. రేపు మార్నింగ్ షిఫ్ట్ అయితే ఉంది గాయస్. అందుకే తొందర వచ్చినాం. సో ఇప్పుడు తొందరగా కటింగ్ చేసుకొని వేసి స్నానం అయితే చేస్తాం గాయస్. ఘోరం ఆకలి అయితే తింటాం. అప్పటి నుంచి నిద్ర పోయినాం గాయస్. ఘోరం నిద్ర పోయాం డీప్ లా. సో లేవాలి. ఇప్పుడు లేచి తొందర వచ్చినాం గాయస్. తొందర లేచి వచ్చినాం. సో ఇప్పుడు చేపించుకున్నాం కటింగ్. చేపించుకున్నాక వెళ్తాం మళ్ళా. మావాడైతే చేపించుకున్నాడు గాయస్ కటింగ్. చూడొచ్చు కటింగ్ అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు హాస్టల్కి అయితే వెళ్తాను. హాస్టల్ పోయినాక చూపెడతా గాయస్ కటింగ్ బాగుంది నాది ఎట్లున్నదో. సో గట్టిగా పైసలకు వచ్చేటు రూమ్ లో పోయినాక చెప్తా. కలుద్దాం మళ్ళా. చూడొచ్చు గాయస్ రూమ్ లోకి అయితే వచ్చేసిన. స్నానం చేసి అయితే రెడీ అయిపోయినా గాయస్. రెడీ అయ్యి కింద అన్నం తిని అయితే వచ్చిన గాయస్ మీదికి. సో ఫోన్ లో ఛార్జింగ్ లేకుంటే ఛార్జింగ్ పెట్టి అయితే తినొచ్చిన గాయస్. తినొచ్చిన తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడొచ్చు మనోడు అక్కడ ఉన్నాడు కదా, మనం కటింగ్ చేయించుకున్నాడు గాయస్. నేను కూడా కటింగ్ చేయించుకున్నా గాయస్. చూడొచ్చు ఎట్లున్నదో. ఒకసారి కామెంట్ అయితే చెప్పండి గాయస్ ఎట్లున్నదో కటింగ్. నాకైతే అంత మంచిగా అనిపించలేదు. మీకు ఎట్లా కనబడుతుందో ఒకసారి కామెంట్ అయితే చెప్పండి గాయస్. కానీ మంచిగా కనబడకుండా మంచిగా కనబడ్డా అని పైసలు అయితే ఘోరంగా వచ్చింది గాయస్ ఇద్దరి దగ్గర. సో మనోడు ఏమి ఎక్కువ చేపియాలి, గడ్డం చేపించిండు, చిన్న గిట్ట కట్టు కొట్టిపించిండు. మామూనికి డైరెక్ట్ 150 తీసుకున్నాడు. నేను మొత్తం చేపించిన నా దగ్గర 200 కూర్చుండు గాయస్. కటింగ్ అయితే ఘోరం పైసలు ఉన్నాయి. డైరెక్ట్ ఘోరం అంటే ఘోరం తీసుకున్నాడు కటింగ్ పైసలు. ఇంకో ఇంకో అన్న వచ్చిండు. ఆ అన్నగా అయితే డైరెక్ట్ 330 రూపాయలు తీసుకున్నాడు కట్నం పెట్టినట్టు. 330 అన్నాడు. సో 330 ఇచ్చి సప్పుడేగా పోయిండు అన్న ఇంకోసారి రావద్దని. ఇక అట్లా తీసుకుంటారు గాయస్ కటింగ్. ఇక మనం కూడా కటింగ్ షాప్ కూడా పెట్టుకోవాలి గాయస్. మనకు ఘోరంగా ప్రాఫిట్ వస్తుంది. ఒక 15-20 నిమిషాలలో చేసిండు గాయస్ కటింగ్ అయితే 200 తీసుకున్నాడు. అన్న కూడా ఒక అర్ధగంట చేసిండు. 330 రూపాయలు తీసుకున్నాడు గాయస్ కట్నం తీరు. ఇక ఏందో గాయస్ గిట్ట ఘోరం తీసుకున్నారు కటింగ్ అయితే. మనం కూడా కటింగ్ షాప్ పెట్టుకోవాలి హైదరాబాద్ ఒకటి. మనకు ఘోరం పైసలు అయితే వస్తాయి గాయస్. ఇక మార్కెట్ చూసి కదా ఎట్లున్నదో. సో మార్కెట్ అయితే మస్తు ఉన్నది గాయస్. సండే మార్కెట్ అంటే అది ఘోరంగా రష్ ఉన్నది. చూసి కదా గాయస్ ఎట్లా కనబడుతుందో. ఇప్పుడు గట్టిగా చికెన్ తో అయితే తినొచ్చిన గాయస్. ఇప్పుడు మనకు పొద్దున్న మార్నింగ్ షిఫ్ట్ అయితే ఉంది. 6:30కి అయితే వెళ్ళాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3కి అయితే వస్తా గాయస్. ఏమైతే చూద్దాం. సో ఇప్పుడు ఘోరా నిద్ర వస్తుంది. నిన్న నైట్ అయితే 4కి అయితే వండుకున్నాం మనోడు నేను నిన్న 4కి అయితే వండుకున్నాం గాయస్ నైట్. సో నిద్ర లేదు. తొందరగా లేచాం 7కి. మన డ్యూటీ వేయాల్సిండు. లేపి గబ్బా లేపి తినొచ్చాం గాయస్. తినొచ్చి వాళ్ళు వండుకున్నారు. మాకు నిద్ర రాలేదు. సో ఇప్పుడు నాకు ఘోరా నిద్ర వస్తుంది. సో నిద్ర అవుతా గాయస్. మళ్ళీ పొద్దున్న డ్యూటీకి అయితే వెళ్ళాలి. కలుద్దాం గాయస్ మళ్ళీ డ్యూటీ వేయొచ్చిన తర్వాత. డ్యూటీ వే అయితే వచ్చేసిన గాయస్. ఇప్పుడు రూమ్ కి అయితే వచ్చేసిన. వీళ్ళు ఇలా చైనా వాళ్ళు ఉన్నారు గాయస్. నాకు ఒకసారి గిటార్ ఇచ్చిళ్ళు అడిగితే. సో చూడొచ్చు గాయస్ మా వాడు ఘోరం వాయిస్తాడు గిటార్. చూడొచ్చు గాయస్ మనకి ఇచ్చిండు. ఒకసారి వాయించుకుంటాం అంటే మన గిటారే ప్లే రాదు. మన గిటార్ ఇచ్చిండు గాయస్. ఇప్పుడు ఘోరంగా వర్షం పడేటట్టున్నది గాయస్. మొత్తం వెదర్ మొత్తం కూల్ అయిపోయింది. చూడొచ్చు మబ్బు కూడా వచ్చింది. సో నేను ఇప్పుడు ఒకసారి నేను గిటార్ వాయిస్తా గాయస్. చూడండి ఎట్లా వస్తుందో. సో చూశారు కదా గైస్ గిటార్ వాయించిన. సో ఎట్లున్నదో ఒకసారి కామెంట్ అయితే చెప్పండి. మనకు రాదు కానీ
ఎట్లనో వాయించిన. ఇక ఒకసారి కామెంట్ అయితే చెప్పండి ఎట్లున్నదో. వర్షం అయితే ఘోరంగా పడ్డది గైస్. నాకు ఘోరంగా నిద్ర వచ్చింది. మా వాళ్ళు అచ్చుడితోనే తాళం తీసి డైరెక్ట్ లోపలికి వచ్చి నిద్ర పోయినా గైస్. ఇప్పుడు లేచిన గైస్ ఘోరంగా నిద్ర వచ్చింది. డైరెక్ట్ డీప్ లా వండుకున్నా. సో 4 గంటల దాకా వండుకున్నా గైస్. ఇప్పుడు లేచిన 8 అవుతుంది ఇప్పుడు. సో నేను రేపు డ్యూటీకి కూడా వెళ్ళాలి గైస్. మళ్ళీ ఇప్పుడు వండుకుంటా, ఘోరంగా నిద్ర వస్తుంది. సో తినొచ్చి వండుకుంటా గైస్. ఇక ఘోరంగా నిద్ర వస్తుంది. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ గైస్. బాయ్ గైస్. లవ్ యూ టు ఆల్.